భజనమా అర్చక దళమా ప్రభు యేసు సన్నిధి చేరండి వాగ్దాన వరము పొందండి స్వాగతం 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 సంగీతనాదాలతో పరమేశ్వర సుస్వాగతం స్తుతి స్తోత్ర పాటలతో ప్రభుదేవ ఘన స్వాగతం సుందర సుకుమార దేవుని పాడు ప్రకృతి అందాలు పలికించి చూడు సుందర సుకుమార దేవుని పాడు పూలతో పుష్పాలతో పూలతో పూజలు పాల్గొని పూజలు పాల్గొని ధన్యతలుగా Yes.
వృద్ధాచలంలో ఉంటారు. మన థీమ్ 2026 ముగింపు వేడుకల్లో భాగంగా అత్యంత పవిత్రమైన ఈ దివ్య బలి పూజను అర్పించడానికి మన మధ్యకు చేసి ఉన్న మన ఆత్మీయ మహాఘనత వహించిన శ్రీ 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 రాయరాడ విజయకుమార్ తండ్రి గారు, శ్రీకాకుళం నేత్రాసకులు, ఈసీబీసీ కమిషన్ చైర్మన్ అండ్ సిబిసిఐ స్పాట్ చైర్మన్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తుంది. మన అందరినీ దేవుడిగా చేర్చి ఈ దివ్య పూజారిలో బిషప్ తండ్రి గారితో మనందరం భక్తితో పాల్గొందాం. ముందుగా తెలుగు కథోలిక బిషప్స్ కౌన్సిల్లో యువత మిషన్కు చైర్మన్గా ఉన్నటువంటి మన బిషప్ రాయరాడ తండ్రి గారికి విజయవాడ రాష్ట్రం తరఫున ఇక్కడ చేరినటువంటి మీ అందరి తరఫున మరి ఒకసారి స్వాగతము పలుకుతూ అందరూ కూడా గట్టిగా చెప్పబడుతూ ఈ అధికారుల ఈరోజు మనందరం కూడా చివరి క్షణాల్లో ఉన్నాం. ఈ జీసస్ యూత్ అనేటువంటి వారు కండక్ట్ చేసినటువంటి వారి యొక్క చివరి రోజున దిగుబడి పూజలు సమర్పిస్తూ ఉన్నటువంటి తల్లి గారి యొక్క ఉద్దేశాలను నెరవేర్చులాగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈనాటి యొక్క దిగుబడి పూజలో మరి ముఖ్యంగా దివ్యగ్రంథ పట్టణాలు మనతో మాట్లాడేటువంటి మాటలు ఇవి. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను మీరు పాటించండి అంటూ ఉన్నారు. మరి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేటువంటి బిడ్డలుగా దేవుని యొక్క ఆజ్ఞలను తెలుసుకోవడానికి, దేవుని యొక్క మార్గాన్ని మనం తెలుసుకోవడానికే ఈ రోజు యొక్క తీర్మానం అనేటువంటి యొక్క ప్రోగ్రాం ద్వారా మనందరం కూడా ఈ సంస్థలో చేరున్నాం. మరి దేవుని యొక్క ఆజ్ఞలను తెలుసుకోవాలి అంటే మనకు మొట్టమొదటిగా బిషప్ గారు చెప్పినట్లుగా మన జోసఫ్ రాజారావు తండ్రి గారు చెప్పినట్లుగా మీరు ప్రార్థన చేయండి, బైబిల్ గ్రంథాన్ని చదవండి అని చాలా చక్కనైనటువంటి మాటలు మనలో చెప్పి ఉన్నారు. మరి ఈ దీపావళి యొక్క ప్రోగ్రాం చివరి గడియల్లో ఉన్నటువంటి మనందరము కూడా ఆ దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఆజ్ఞానుసారంగా జీవించినటువంటి మనందరినీ కూడా ఆ దేవార్థ దేవుడు దీవించాలి అని ప్రత్యేకంగా మనము ఈ యొక్క దిగుబడి పూజలో పాప పశ్చాత్తాపానికి మనము పవిత్ర హృదయంగా ఉండడానికి ముందుగా మన పాపములను ఒప్పుకున్నాము. మనసుతో నలిగిన హృదయంతో ఆరిపోయిన దీపమై వాడిపోయిన పూలై వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని కనికరించి కరుణించవా ఓ నా
గమనించి మనకు నిత్య జీవితమును దయచేయుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. నదుడైన సర్వేశ్వరుని మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరుని మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం. సమాధానం
సర్వశక్తి గలవు సర్వేశ్వరా, మా రక్షకుడు ఉత్తానమైన ఈ సంతోష దినములను హృదయ భక్తితో కొనియాడవలను మాకు అనుగ్రహింపుము. ఈ ఉత్సవములందు మేము స్మరించుకొను పరమ సత్యములను మా జీవితములలో నిత్యము ఆచరింపగలుగుదుముగాక. నీతో పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పాలించు మా నాథుడు నీ కుమారుడై యేసుక్రీస్తు పేరిట మీకు మనవి చేయుచున్నాము. వారి పవిత్రాత్మను పొందేది. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు మరియు 14వ వచనం నుండి 17వ వచనం వరకు. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు మరియు 14వ వచనం నుండి 17వ వచనం వరకు. ఫిలిప్పు సమరయ నగరమునకు పోయి క్రీస్తును గూర్చి అతడి ప్రజలకు ప్రకటించుచుండెను. ప్రజా సమూహములు ఫిలిప్పు బోధించు విషయమును శ్రద్ధతో వినుచుండెను. వారందరూ అతని ఉపదేశమును ఆలకించుచు అతడు చేయుచున్న సూచక క్రియలను కన్నులారా కాల్చుచుండిరి. పలువురు ప్రజల నుండి అపవిత్రాత్మలు బిగ్గరగా అరచుచు బయటకు వచ్చెను. పక్షవాత రోగులు కుంటివారు కూడా బాగు చేయబడింది. అందుచే ఆ నగరంలోని జనులు ఎంతో సంతోషించింది. సమరయలోని ప్రజలు దేవుని వాక్కును అంగీకరించినని యెరూషలేమునందలి అపోస్తలులు విని పేతురును యోహానును ఆ ప్రజల వద్దకు పంపిరి. వీరు అక్కడకు చేరుకొని వారు పవిత్రాత్మను పొందినట్లుగా ప్రార్థించింది. ఏదైనా అప్పటికి ఇంకను వారిలో ఎవరి వీటిని పవిత్రాత్మ వచ్చినలేదు. ప్రభు అయిన యేసు నామమున వారి జ్ఞాన స్నానమును మాత్రమే పొందింది. అప్పుడు పేతురు యోహానులు వారిపై చేతులు ఉంచగా వారు పవిత్రాత్మను పొందింది. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మార్గం యేసే, యేసు నీవే, నీవే, నీవే. సత్యం జీవం మార్గం యేసే.
మార్గం యేసే యేసు నీవే 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 సత్యం జీవం మార్గం యేసే యేసు నీవే 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 శారీరకంగా ఆయన మరణించింది, కానీ ఆధ్యాత్మికంగా సజీవుడే. 2వ గ్రంథం పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 15వ వచనం నుంచి 18వ వచనం వరకు. మిక్కిలి ప్రియులారా, మీ హృదయమునందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. మీ అందరూ నమ్మకముల గురించి ఎవరిని ప్రశ్నించినచో సమాధాన మోసగా సర్వదా సంసిద్ధులుగా ఉండు. దానిని మర్యాదగా సగౌరవంగా ఉండు. ఈ అంతఃకరణలో నిరుడుగా ఉంచుకోడు. ఏదైనా మీరు ఎవరైనా దూషించుకోడు. అప్పుడు క్రీస్తునందు సంప్రవర్తనను గురించి చెడు మాట్లాడే వ్యక్తులను తమ పలుకులకు తామే సిగ్గుపడరు కదా. అదే దేవుని సంకల్పంలో కీడు చేసిన దానికంటే మంచి చేసేందుకు బాధలుంటే మేలు. ఏదైనా క్రీస్తు కూడా మృత్యు పాలైన కదా. ఆయన ఒకేసారి పాపములకై మరణించును, దుష్టులకై ఒక సత్పురుషుడు బలైను. మనం దేవుని దర్శించడానికి ఆయన అట్లు చేశాను. శారీరకంగా ఆయన మరణించను, కానీ ఆధ్యాత్మికంగా సజీవుడే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 యేసునాథా ప్రభువే కనే మమ్ములోవరా ఈ ధరలో యేసునాథా ప్రభువే కనే మమ్ములోవరా ఈ ధరలో వినిపించుమయా నీ పలుకులను నడిపించుమయా నీ మార్గములో వినిపించుమయా నీ పలుకులను నడిపించుమయా నీ మార్గములో హల్లెలూయా 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 యేసునాథా పేతురు పడవెక్కి బోధించినావయ్యా ప్రేమ మార్గము. పేతురు పడవెక్కి బోధించినావయ్యా ప్రేమ మార్గము. నా చిన్ని నావకు సుఖానివై నిలిచి, నా చిన్ని నావకు సుఖానివై నిలిచి సాక్షిగా నిలుపుమో యేసయ్యా, సాక్షిగా నిలుపుమో యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా
నీకు మహిమ కలుగుగాక. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 12వ వచనములు 14వ వచనం నుండి 21వ వచనం వరకు. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసేదను. మీరు నన్ను ప్రేమించవచ్చు, నా ఆజ్ఞలను పాటించుదురు. నేను తండ్రిని ప్రార్థించును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఆయన సత్య స్వరూపులకు ఆత్మ. లోకము ఆయనను చూడదు కనుక ఆయనను పొందచాలదు. మీరు ఆయనను ఎరుగుదురు కనుక ఆయన మీతో నివసించును, మీ యందు ఉండును. నేను మేము అనాథులుగా విడిచిపెట్టను, నేను మీ యొద్దకు వద్దను. కొలది కాలము అయిన పిదప లోకము నన్ను ఎన్నటికీ చూడలేదు, కానీ మీరు నన్ను చూచెదరు. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవించరు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నానని ఆ దినమున మీరు గ్రహించరు. నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వారిని ప్రేమించి వారికి నన్ను తెలియపరచుకుందును అని ప్రభువు పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Very good. Wonderful. ఈ 3 రోజులు ఇక్కడ మీరు ఒక మంచి సదస్సుకు వచ్చి పాల్గొన్నారు. ఈ సదస్సు టైటిల్ ఏంటి? తీమార్ అంటే ఏంటి? తీన్ అంటే ఏంటి? మార్ అంటే ఏంటి? తీన్ అంటే ఏంటి? తీన్ అంటే తీనే, మార్ అంటే మారే. బాగా గట్టి చెప్పండి, గట్టిగా, ఇంకా గట్టిగా. ఒకసారి అందరూ లేవండి, ఒక్కసారి అందరూ లేవండి. అందరూ ఇప్పుడు తీన్ మార్ బీట్ వేస్తారు, మీరు డాన్స్ చేయాలి. అర్థమైందా? ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. Yes, 1 2 3 start. You dance next to that? Huh? Gotcha. Come on, beat. Go. 1 2 3 start. Ready? Very good. Gotcha. Hello. Just like it. Very good. Wonderful. Girls up there. Very nice. Wonderful.
కూర్చోండి. వెరీ గుడ్. బాగా వేశాడు. గట్టిగా చెప్పలేదు. ఇంకా గట్టిగా కాకపోతే వేసుకోవాలి. మీరు వేసారు కానీ వెనకాల సిస్టర్ మరోసారి ఏంటి దమస్తిస్తారు ఏంటి దమస్తిస్తారు మంచిగా కూర్చున్నాడు. తర్వాత ఆఖరికి ఓకేనా? రైట్. ఈరోజు అందరూ ఒకటిని విష్ చేస్తున్నారు, అవునా కదా? ఏంటది? మదర్స్ డే. సో అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. గట్టిగా చెప్పండి. మై డియర్ మదర్, I love you. My dear mother, you are very precious to me. My dear mother, be with me always. My dear mother, bless me. గట్టిగా నా అమ్మలందరికీ కూడా చప్పట్లు కొట్టాడు. ఇక్కడ మన వెనకాల చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. మన అమ్మలు కూడా ఇక్కడ చాలా మంది అమ్మలు ఉన్నారు. ఆ అమ్మలకు కూడా గట్టిగా చెప్పండి. ఈ యొక్క సదస్సులో మీరు ఎంతో ముఖ్యమైనటువంటి సంభాషణలు విన్నారు. ఎంతో మంది మీతో నుంచి మాట్లాడారు. ఎంతో మంది మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఎంతో మంది మిమ్మల్ని చాలా ఎంకరేజ్మెంట్ చేశారు. ఈ 3 రోజుల్లో మీకు కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నారు, అవునా కదా? Yes or no? Very good. When I ask the question, you must reply loudly. Yes or no? Yes. Very good. Wonderful. చాలా విషయాలు మీరు నేర్చుకున్నారు. అయితే మొట్టమొదటి విషయం ఈజ్ వాట్ ఈస్ మై నేమ్? ఫుల్ ఫేమ్ అందరికి 0 మార్క్స్. నా పేరేంటి? ఓ వెరీ గుడ్. గర్ల్స్ గాట్ మై నేమ్. బాయ్స్ డిడ్ నాట్ టెల్ ఎనీథింగ్. వాట్ ఈస్ మై నేమ్? విజయ్ కుమార్. గట్టిగా చెప్పండి. అమ్మాయి నా పేరు ఎవరు? ఏంటి నా పేరు? నా మేత్రాసం పేరేంటి? వావ్, నాకు అప్డేటెడ్. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. నా మేత్రాసం శ్రీకాకుళం ఎక్కడ ఉంది? వరంగల్ దగ్గర ఉంది. ఓకే, వెరీ గుడ్. అంటే కొంచెం కొద్దిగా అనుకోవాలి. వరంగల్కి కొంచెం దూరం పోవాలి. ఓకే, ఇంకా ఆయన ఇటలీలో ఉందని చెప్పలేదు. ఓకే, శ్రీకాకుళం విశాఖపట్నం పైన అర్థమైందా? ఎవరైనా శ్రీకాకుళం వచ్చారా? వచ్చారా? యు ఆర్ ఆల్ మోస్ట్ వెల్కమ్. నెక్స్ట్ టైం మాకు శ్రీకాకుళంలో 14వ తారీఖు నుండి నెల 14 నుండి 17 వరకు యువత సదస్సు నిర్వహించబోతున్నారు. అందుకని మీరు తప్పకుండా రావాలి. ఎంతమంది వచ్చారు? చేతులు ఎత్తండి. వావ్ వావ్, చేతులు నోళ్ళే ఎత్తున్నారు. చేతులు లేని వచ్చండి. చేతులు ఎవ్వరు లేవు ఇక్కడ. వెరీ గుడ్. హ్యాండ్స్ డౌన్. ఈ రోజు నాడు మీకు ఒక చిన్న కథ చెప్పాలని. మీ కథ వినిపిస్తారా? నేను చిన్నప్పటి నుండి 10వ తరగతి చదువుతున్నప్పటి నుండి గురువుగా కావాలని ఆశపడేవాడు. గురువుగా కావాలని ఆశపడేవాడు. కానీ నా దగ్గర ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే గురువు కావాలి అంటే చాలా కష్టం. పొద్దున్నే లేవాలి, ప్రార్థన చేయాలి, విధేయతగా ఉండాలి, ఎవరు పెద్దలు చెప్పిన మాట వినాలి. ఇన్ని కష్టాలు ఎవరు పడతారు అని చెప్పేసి
నేను భయపడి ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాను. కానీ ఆ ఇంటర్మీడియట్లో జాయిన్ అయినా, డిగ్రీలో జాయిన్ అయినా, ఆ మనసులో కోరిక మాత్రము అలాగే ఉండిపోయింది, గురువుగా కావాలి అని. కానీ నా దగ్గర అది సరిపోయేది, ధైర్యం సరిపోదు, ధైర్యం సరిపోదు. కానీ ఒకరోజు నేను ఒక ఫాదర్ని మీట్ అయ్యాను. ఒక ఫాదర్, ఆ ఫాదర్ నా దగ్గరికి వచ్చారు, మా ఇంటికి వచ్చారు, మా అన్నయ్య కోసం వచ్చారు. వాళ్ళు మ్యూజిక్ చేస్తారు. అన్నయ్యలు లేరు, నేను అక్కడ ఉన్నాను. అరే అబ్బాయి, నీకు మ్యూజిక్ వేయడం వచ్చా అన్నారు. వచ్చు ఫాదర్ అని చెప్పారు. ఏం వేస్తావు? కాంగ్రెస్ కొడతాను. కాంగ్రెస్. ఓ వెరీ గుడ్. అయితే ప్రతిరోజు నీవు నాతో పాటు వైర్ కొట్టడానికి, వైర్లో కాంగ్రెస్ డ్రమ్స్ కొట్టడానికి రావాలి. అలాగే రోజు అతనితో పాటు వెళ్ళేవాడిని కాంగ్రెస్ కొట్టువాడిని. ఒకరోజు ఆ ఫాదర్ గారు అన్నారు నాతోని, అరే బాబు, నువ్వు గురువు కావాలంటారు. ఫాదర్, నాకు గురువు కావాలి. అయితే ఒక పని చేయి నాన్న, నీవు ఉత్తరం రాయి, నాకు ఉత్తరము రాయి. నేను గురువు కావాలంటే పిఐఎంఈ సంస్థలో గురువుగా కావాలి. ఇక్కడ మనకి నిర్మలా సిస్టర్స్ ఉన్నారు కదా, చూసారా నిర్మలా సిస్టర్స్ని? నిర్మలా సిస్టర్స్ కూడా పిఐఎంఈ సంస్థకు సంబంధించినటువంటి సిస్టర్. అయితే ఈ ఫాదర్ గారు నాకు ఉత్తరం రాయాలి. నేను ఉత్తరం రాయలేదు. అదే దళాలి వచ్చి ఫాదర్ అడిగారు, నేను బాబు ఉత్తరం ఎక్కడ ఉంది అని. ఫాదర్ మర్చిపోయినాను, ఉత్తరం రాయలేదు, నేను రేపు రాస్తాను. సరే రేపు తప్పకుండా రాయాలి. అదే రేపు వచ్చింది. అది ఫాదర్, అరే బాబు ఉత్తరం ఎక్కడ ఉంది అన్న. నేనేం చెప్పాను, ఫాదర్ నేను ఉత్తరం రాయడం మర్చిపోయాను, రేపు రాస్తాను. అది రేపు వచ్చింది. అది ఫాదర్ అడిగారు, అరే బాబు ఉత్తరం ఎక్కడ? సారీ, టుమారో నెవర్ కమ్స్. రేపు అనేది ఎప్పుడు రాదు. ఈరోజు చేయాల్సింది ఈరోజే మనం చేయాలి. అయితే నేను ఉత్తరం ఇయ్యలే ఫాదర్. కానీ ఫాదర్ గారు కౌన్సిలర్ ఏలూరు వెళ్ళారు. అక్కడ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆ కౌన్సిల్ మీటింగ్ లో ఫాదర్ గారు పెద్ద ఫాదర్ చెప్తారు. అక్కడ ఒక విద్యార్థి ఉన్నాడు, డిగ్రీ అయిపోయింది, మంచి కూరవాడు, పిఐటి సంస్థలో చేరాలి అనుకుంటున్నాడు. ఫాదర్ వెనకానికి వచ్చారు, వాళ్ళు ఒప్పుకున్నారు. ఫాదర్ గారు అతను మాట్లాడారు, ఏయ్ విజయ్, బ్యాకప్ యువర్ లగేజ్ అండ్ గో టు సెమినరీ అన్నారు. ఏమన్నారు? బ్యాకప్ యువర్ లగేజ్ అండ్ గో టు సెమినరీ అన్నారు. నాకు ఇంకోసారి భయమేసింది. అదేంటి, నేను అడగలేదు, నేను ఉత్తరం రాయలేదు, నేను ఉత్తరం ఇవ్వలేదు. ఈ ఫాదర్ గారు సడన్గా వచ్చి విజయ్ బ్యాకప్ యువర్ లగేజ్ అండ్ గో టు సెమినరీ అన్నారు. ఎలా వెళ్ళాలి సెమినరీకి? మా ఇంట్లో అమ్మ చెప్పలేదు, తర్వాత మా అన్నదమ్ములు చెప్పలేదు, నా ఫ్రెండ్స్ ని చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. నేను ఎలా వెళ్ళాలి సెమినరీకి? సెమినరీ అంటే నాకు ఎలా ఉంటుందో తెలియదు. చాలా భయమేసింది. ఫాదర్ గారు అన్నారు, 2 రోజులే టైం ఉంది, 2 రోజులే నీకు సమయం ఉంది, తొందరగా నీవు లగేజ్ తీసుకొని ఏలూరు వెళ్ళాలి, పెద్ద బాధనే కావాలి. ఆ ఇంటికి వచ్చాను. మా అమ్మ చెప్పారు, అమ్మా నేను సెమినరీకి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. మా అమ్మ ఏం చేసిందో తెలుసా? నన్ను తిట్టకుండా తిట్టి. అర్థమైందా? మీ అమ్మ ఎప్పుడైనా తిట్టి కనుమని తిట్టిన తిట్టకుండా తిట్టినట్టు. ఏమని చెప్పిందంటే, నీవు దేవునితోని అరాచకాలు ఆడవద్దు. అర్థమైందా? నీవు దేవునితోని అరాచకాలు ఆడవద్దు, జోక్ చేయదు దేవునితో. నువ్వు సీరియస్ గా మాట్లాడాలి ఎప్పుడైనా. ఇన్ని రోజులు ఎప్పుడు కూడా నాతో ఒక్క మాట మాట్లాడలేదు. ఈ రోజు వచ్చి డైరెక్ట్ గా సిగ్నల్ వెళ్తాను అని అంటే ఏం చేస్తున్నావు అని నన్ను. అప్పుడు అమ్మాయి కూర్చోబెట్టి కాసేపు మంచిగా చేసుకొని, అమ్మ అట్టగారు ఇట్టగారు అట్టగారు అని చెప్పి, నీకు ఇష్టమైనా నేను సిగ్నల్కి వెళ్ళటము అని అడిగాను. 5 చెప్పింది, అరే బాబు
ఈ లోకములో నువ్వు గురువు అయితే ఈ లోకములో నాకంటే సంతోషపడేటటువంటి వ్యక్తి ఎవరు లేరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నాకంటే సంతోషపడేటటువంటి వ్యక్తి ఎవరు లేరు. అప్పుడు నేను 2 రోజుల్లోనే పెట్టబెట్టేసరికి సీనియర్కి వెళ్ళాను. సీనియర్కి వెళ్ళిన తర్వాత 4 రోజులు ఉండి ఆ ఫాదర్ గారు అడిగి ఇంటికి వెళ్ళి కొన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి నాకు తీసుకొని రా అని చెప్పారు. సరే ఆ సర్టిఫికేట్స్ కోసం ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేసరికి అక్కడ మా పెద్దన్నయ్య ఆ రూమ్ లో ఉన్నాడు. నేను లోపలికి వస్తున్నాను. సింహంలాగా కూర్చున్నాడు. ఎలా కూర్చున్నాడు? సింహంలాగా కూర్చున్నాడు. అప్పుడు నన్ను అడిగాడు, ఎలా నువ్వు సీనియర్కి వెళ్ళాబెట, ఇది ఏం తక్కువైందిరా, సీనియర్ ఎందుకు వెళ్ళావురా? ఏం తక్కువ కాదు, కానీ దేవుడు నన్ను పిలుస్తున్నాడు, దేవుడి సేవ చెయ్యాలి అనిపించింది, అందుకనే సీనియర్కి వెళ్ళాను. ఓకే మంచిది, కానీ ఒక షరత్, ఒక కండిషన్, షరత్ ఏంటి అంటే మీకు సీనియర్కి వెళ్తున్నాం కదా, సీనియర్కి గురువుగా, దాని మధ్యలో వెనకాలకు వచ్చామనుకో ఈయన ఈ యొక్క మన ఇంట్లో ఈ రూఫ్ కింద నువ్వన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి, ఇద్దరం కలిసి ఉండడానికి వీలు లేదు అని. అంటే నీవు సీనియర్కి వెళ్తున్నావు కాబట్టి మంచిగా ఉండాలి, మంచి పనులు చేయాలి, వెనకాలకి రావడానికి ప్రయత్నం చేయలేదు. దేవుడు నిన్ను పిలుస్తుంటే తప్పకుండా ముందుకు వెళ్ళాలి, కానీ వెనకకి రావాలి. అలాగే అంతే నా ప్రయాణం సాగింది. ఈరోజు నాడు మరి ఇక్కడ మీ ముందర మీ ముందు మాట్లాడుతున్నారంటే భగవంతుడు ఎన్నో మేలులు నాకు చేశాడు. ఆ మేలులకి కృతజ్ఞతలు తెలియజేయడానికి మా ఇంట్లో మేము 10 మందిని, 8 మంది మగవాళ్ళు, 2 ఆడవాళ్ళు, కానీ నేను ఒక్కనే గురువు. చాలా సార్లు అక్కడ ఉన్నటువంటి మాటలు బ్రదర్స్ మా ఇంటికి వస్తారు, మా నాన్న దగ్గరికి వచ్చేవారు. వచ్చి డాక్టర్ జాన్ఎస్ నీకు 10 మంది కొడుకులు ఉన్నారు కదా, దాంట్లో 2 కొడుకుని దేవుడి సేవకి ఇవ్వచ్చు కదా అని అన్నారు. అంటే మా నాన్న విని వాళ్ళకి టెంప్ట్ అయిపోయి ఒకరోజు నాకంటే పెద్దగా ఉన్నటువంటి 2 అన్నలు రైల్వే స్టేషన్ అంటే సీనియర్గా జాయిన్ చేయడానికి తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్తే 1 గంట అయిన తర్వాత మళ్ళీ వెనకాలకి వచ్చారు. వచ్చి ఆయన మా మరి ఏంటి సీనియర్కి జాయిన్ చేస్తా తీసుకెళ్ళావు, వెనకాలకి తీసుకొచ్చారు అన్నాడు. మా రైల్వే స్టేషన్లో కూర్చున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే వీళ్ళు ఇంకా చిన్న పిల్లలు కదా, 8వ తరగతి 9వ తరగతి చదువుతున్నారు. ఇప్పుడు వాళ్ళని సీనియర్గా జాయిన్ చేస్తే పొద్దున వెనకాలకు వస్తే ఆ యొక్క జీవితాలు పాడు చేశారు అంటారు. అందుకని వాళ్ళని చదివిస్తారు. వాళ్ళు చదివిన తర్వాత వాళ్ళంతట వాళ్ళుగా నేను దేవుడి సేవకు వెళ్తానంటే తప్పకుండా నేను ఆనందపడతాను. కానీ వాళ్ళిద్దరూ దేవుడి సేవకి వెళ్ళలేదు. వాళ్ళు ఒకళ్ళేమో సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రిసిటీ హైదరాబాద్, ఇంకొక ఆయనేమో జనరల్ మేనేజర్ ఆఫ్ ఇండస్ట్రీస్ మేనేజర్. 2 పెళ్లి చేసుకున్నారు, పిల్లలు ఉన్నారు, తాతయ్య కూడా కావాలి, తాతయ్య కూడా అయ్యారు. సో తర్వాత దేవుడు వాళ్ళ తర్వాత నేను నన్ను ఇచ్చారు. నాకు భయమేసి అసలు నేను అవుతానా కాదా, నేను గురువుగా అవుతానా కాదా, ఈ యొక్క సీనియర్లో ఉంటానా లేదా, చాలా సార్లు భయపడ్డాను, వెంటబెట్టుకున్నాను. కానీ గాడ్ ఈస్ దేర్ విత్ మీ ఆల్వేస్. ప్రతి నిమిషము, ప్రతి క్షణము నేను చేసేటటువంటి పనులలో దేవుడు నాతో పాటు ఉన్నాడు అని నాకు అనిపించింది. ఈరోజు అసలు యాక్చువల్గా మన లేట్ ప్రెసిడెంట్
అబ్దుల్ కలాం ఎంతమందికి తెలిసి తెలియదండి? వెరీ గుడ్. గట్టిగా చప్పటి కొట్టండి. ఇంకా గట్టిగా చప్పటి కొట్టాలి. అబ్దుల్ కలాం గారు ఒకసారి ఒక ప్రసంగం చెప్తూ ఉన్నారు. ఆ ప్రసంగం ఏంటంటే, ఒక చిన్న పిల్ల లేచి అబ్దుల్ కలాం గారిని అడిగింది, కలాం సార్, మీలాగా జీవితంలో పైకి రావాలి అంటే ఏమి చేయాలి అని. అప్పుడు అబ్దుల్ కలాం గారు ఈ రకంగా చెప్పారు. ఏమిటంటే, అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కీప్ యువర్ గోల్స్ హై. అంటే నీ యొక్క కళలు నీవు చాలా పెద్దగా కలగలగాలి. ఎంతమంది కళలు కంటారు? చేయండి. అమ్మాయిలు బాగా కళలు కంటున్నారు. అబ్బాయిలు చేద్దామా వద్దా అని చూస్తున్నారు. ఇప్పుడు అబ్బాయిలు ఎంతమంది అమ్మాయిలు బాగా లేపండి, ఇంకా చేతులు లేపండి. కళలు కంటున్నారా? రాత్రి పూట కళలు, పగటి పూట కళలు, ఏం కంటున్నారు? కళ సిస్టర్ అవ్వాలని కలర్ అంటారు. ఏదో సార్ వేసినప్పుడు అని తిరుగు సిస్టర్స్ తొందరగా వచ్చి క్యాచ్ చేయండి. తొందరగా ఉరుకుంటూ వచ్చేస్తారు. కూర్చోండి. చక్కగా చప్పట్లు కొట్టాడు. ఏం చదివారు? ఏం చదివారు? 8th క్లాస్ పాస్ అయ్యవా? పాస్ కాలేదా? పాస్. ఇంకా వేరే కళ ఏంటి? మీ కళ ఏంటి చెప్పట్లేదు? ఒక్కడే వేరే కళ లేదా? మీరు కళ కనట్లేదా? ఇప్పుడు అందరూ చేతులు ఎత్తారు. డాక్టర్ కావాలి, డాక్టర్ కావాలా? ఏంటది? సాఫ్ట్వేర్ ఇంజనీర్. వెరీ గుడ్. గట్టిగా చెప్పండి కొట్టండి. అమ్మాయికి అబ్బాయికి చూద్దాం. అబ్బాయిలు ఏం చదువు అంటున్నారు మీరు? అబ్బాయిలు ఏం చదువు అంటున్నారు? ఫాదర్ అవుతారని కలగంటున్నాడు. వెరీ గుడ్. గట్టిగా చెప్పండి. నువ్వేమన్నది? ఫాదర్ అవ్వాలి. వెరీ గుడ్. ఫాదర్ అవ్వాలి అనుకున్న వాడు ఎవరు? చేయలేదండి. అంటే ఏ ఫాదర్ అవ్వాలనుకుంటున్నారు? ఫ్యామిలీ ఫాదర్ కావాలనుకుంటున్నారా? పెళ్లి చేసుకుని ఫాదర్ కావాలనుకుంటున్నారా? చర్చి ఫాదర్ కావాలనుకుంటున్నారా? గట్టిగా చెప్పండి కొట్టండి. గట్టిగా, ఇంకా గట్టిగా. ఒక ఇలాంటి దాంట్లోనే ఇట్లాగా ఒక అబ్బాయి అంటే, ఏరా బాబు, జీవితంలో నువ్వేం కావాలనుకుంటున్నావు అని అంటే, ఆ కుర్రోడు ఏం చెప్పాడంటే, కనిగారా, బాగా డబ్బులు సంపాదించాలి, బాగా కార్లు కొనుక్కోవాలి, బాగా మిద్దెలు కట్టుకోవాలి, అమ్మాయిలాగా ధనవంతుడు కావాలి, హెలికాప్టర్ కొనుక్కోవాలి, వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్స్ ఇన్ ఇండియా కావాలి. అంటే నేను డిస్కరేజ్ అయిపోయాను. ఎందుకంటే మీలాగా ఫాదర్ కావాలని వాడు చెప్పలేదు కదా. అయ్యో ఫాదర్ అవుతాడేమని అనుకుంటే వాడు రిచెస్ట్ పర్సన్ అవ్వాలి అని అనుకుంటాడు. సరే, నేను ఇంట్లో తిరిగి అమ్మాయిని అడిగాను, ఏమా 2 మాటలు చెబుతుంది, నీవు ఏమి కావాలనుకుంటున్నావు నీ జీవితంలో అని అడిగితే అమ్మాయి పక్కన వేసి ఎవరు చెప్పింది, ఆ పిల్లగాన్ని నేను పెళ్లి చేసుకుంటాను అని. ఆ పిల్లగాన్ని నేను ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? వాడు అతను రిచ్ పర్సన్ కదా. ఈజీ, చాలా గట్టిగా చెప్పండి. వెరీ గుడ్, వండర్ఫుల్. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? కీప్ యువర్ డ్రీమ్స్ హై. అందరి చేతులు ఎత్తండి. ఒక చేయి, ఈ చేయి ఎత్తండి. కీప్ యువర్ డ్రీమ్స్ హై. చెప్పండి. వెరీ గుడ్. కీప్ యువర్ డ్రీమ్స్, కీప్ యువర్ డ్రీమ్స్. మీరు కనేటటువంటి కళ మనం చాలా సార్లు ఎప్పుడు కలర్ కట్టాము? హ్యాండ్స్ డౌన్ ప్లీజ్. ఎప్పుడు కలర్ కట్టాము? మనము నిద్రపోయేటప్పుడు కలర్ కట్టాము. అబ్దుల్ కలాం గారు ఏం చెప్తున్నారంటే, నీ యొక్క కళ నిన్ను నిదుర
పోనీయదు. నీ కళ నిన్ను నిధుల పోనీయకూడదు. అంటే నీవు కనేటటువంటి కళ నీవు నిద్రపోకుండా ఉంటేనే దాన్ని సాధించగలవు. నిద్రలో ఉన్నా కానీ మామూలుగా ఉన్నా కానీ నీ యొక్క మైండ్లో నీ యొక్క కళ నీకు కావాలి. ఈ యొక్క కళని సాధించాలి అంటే ఏం కావాలి? హార్డ్ వర్క్. చెప్పండి, హార్డ్ వర్క్ అంటే ఏం చేయాలి? కష్టపడాలి. నిద్రపోయే కళలు సాధారణంగా నెరవేరవు, కానీ కష్టపడితే కళలు తప్పకుండా నెరవేరుతాయి. మూడవది ఏం చెప్తున్నాడు అబ్దుల్ కలాం గారు? ఎంత అడ్డంకులు వచ్చినా కానీ వదిలిపెట్టవద్దు అని చెప్తున్నాడు. ఈ సంవత్సరం రాలేదు, వచ్చే సంవత్సరం రాలేదు, అటు వచ్చే సంవత్సరం రాలేదు, కానీ పట్టుదలతోని మీరు అనుకున్నది సాధించే వరకు కూడా మీరు ముందుకు వెళ్ళాలి. మీరు అనుకున్నది సాధించవరు. నేను ఇంజనీర్ కావాలనుకుంటున్నాను, రేపు కష్టపడి ఇంజనీరింగ్ సీట్ సంపాదించుకోవాలి, మంచి ఇంజనీరింగ్ కావాలి. నేను ఫాదర్ కావాలనుకుంటున్నాను, బాగా ప్రార్థన చేయాలి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని యొక్క చిత్తాన్ని నేను తెలుసుకోవాలి. నేను సిస్టర్ కావాలనుకుంటున్నాను, బాగా ప్రార్థన చేయాలి, మంచి మాటలు మంచి నడవడికలు ఉండాలి, దేవునికి ఇష్టంగా నడవాలి, మంచి పనులు చేయాలి, అందరితో సత్యంగా ఉండాలి. నేను కలెక్టర్ కావాలనుకుంటున్నాను, రెయ్యింపగలు కష్టపడాలి, చదవాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ అది లేదు ఇది లేదు అని మనం చెప్పకుండా మనం కావాలనుకున్నటువంటి ఆ కార్యం మనం సాధించాలి. ప్రియమైన యువతి యువకులారా, ఈ 3 రోజుల సదస్సులో మీరు ఎన్నో మంచి మాటలు విన్నారు, ఎన్నో మంచి క్రియలు చేయాలని తలుచుకుంటున్నారు. తప్పకుండా మీరు అనుకున్నదంతా కూడా సాధించాలి అంటే కష్టపడి మీరు పని చేయాలి. పోప్ ఫ్రాన్సిస్ గారు ఏమంటున్నారు అంటే, యువతి యువకులు ఈనాటి శ్రీ సభ, రేపటి శ్రీ సభ కాదు, రేపు ఫ్యూచర్ కాదు, ప్రెసెంట్ ఈ రోజు నాడే మీరు శ్రీ సభలో ముఖ్యమైనటువంటి భాగస్తులు అని చెప్తున్నారు. నేను రేపు చేయొచ్చులే, ఎల్లుండి చేయొచ్చులే, నేను పెద్ద తర్వాత ఉద్యోగం చేసుకున్న తర్వాత డబ్బులు సంపాదించినప్పుడు నేను శ్రీ సభలో పని చేయొచ్చులే, నేను దైవ పరిచర్య చేయొచ్చులే అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. వాయిదాలు వేస్తారు, సోమరిపోతులుగా ఉంటారు. కానీ మీరు ఏదైనా చేయాలి అని అనుకుంటే అది ఈ రోజు నుండే మొదలు పెట్టాలి, ఈ రోజు నుండి ఆలోచించాలి. రేపు అనేది మన జీవితంలో ఉండకూడదు. ఈ రోజు చేయవలసినటువంటి పని ఈ రోజు మనము చేయాలి, వాయిదా వేయకుండా. అది సోమరిపోతులు చేసేటటువంటి. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్, ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్, ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్, ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్, ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. నేను చెప్పింది వెనకాల మీరు చెప్పాలి. ఓ ప్రభువా, గట్టిగా చెప్పాలి. ఓ ప్రభువా, ఈ రోజు నాడు మేమందరం కూడా నీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాము. మీ యొక్క ప్రణాళిక మాకు తెలియచేయి. మేము మా జీవితంలో ఏ మార్గంలో నడవాలో నేర్పించు. నీ యొక్క పవిత్రాత్మ సర్వేశ్వరుని మా వైపు పంపించి మా ఆత్మలను, మా మనసులను, మా మార్గములను శుద్ధి చేసి నీకు ప్రియమైనటువంటి బిడ్డలుగా
జీవించే భాగ్యాన్ని దయచేయండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సృష్టించిన సర్వశక్తి అయిన సర్వేశ్వరుడిని సృష్టిస్తున్నాను. అతని యొక్క ఏకసతుడు మన యొక్క రాజుడైన యేసుక్రీస్తుని సృష్టిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమైతని మరియు పుట్టెను. పోన్సు పిలాతుని అధికారులలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. ఆ దారుణకి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకములోకి సర్వశక్తి అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్ళను చనిపోయిన వాళ్ళను తీర్పు చేయడానికి వచ్చును. పవిత్రాత్మ విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను ప్రీతిల సంబంధ ప్రయోజనాలను విశ్వసిస్తున్నాను. పాపములను కూడా విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవనం విశ్వసిస్తున్నాను. ఆమేన్. ఈ సహోదరి సహోదరులారా, చిన్నారులారా, ఈ యొక్క వాక్యం చదివిస్తున్నది. అడుగుడి మీకు ఇవ్వబడదు, తల్లుడి మీకు తెరవబడదు, వెలుగుడి మీకు దొరకబడుతున్నటువంటి మాటలను గుర్తుపెట్టుకోవచ్చు. మన యొక్క హృదయ రంగాల్లో దానిలో ప్రతి కోరికను విన్నపాటి ఆ ప్రభువునకు తెలియజేద్దాం. ఓ ప్రభువా, శ్రీసభ ఏదైన యోపు గారిని పీఠాధిపతులను, దూడలను మరియు సిస్టర్లను మీకు సమర్పించుకున్నాను. ప్రత్యేకముగా ఈనాడు దేవుని పూజ సమర్పిస్తున్న రాయా రసీల్ కుమార్ తండ్రి గారిని మీకు సమర్పించుకుంటున్నాను. వారిని ఎల్లప్పుడూ కాసి కాపాడమని మరియు ఎల్లప్పుడూ మీ పవిత్రాత్మ సహవాసము, మీ రక్షణ హస్తము వారిపై ఉంచమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ తీర్మాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి యువకుడు యువతి దేవుని ప్రేమను పొందుకుంటూ తమ జీవితాలలో క్రీస్తుకు సాక్షులుగా నిలవాలని, దేవునికి మరింత దగ్గరగా జీవిస్తూ పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి శక్తిని, ధైర్యాన్ని ఇవ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ కార్యక్రమం ద్వారా పొందిన ఆత్మీయ ఆనందం, ప్రేమ మరియు ఐక్యత పాల్గొన్న వారి కుటుంబాలలో కొనసాగాలని, ఆ ప్రేమను, శాంతిని మా ద్వారా ఇతరులు పొందేలా మమ్ము దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాటి యువతను మీకు సమర్పిస్తున్నాము. వారికి ఎల్లప్పుడూ మీ తోడ్పాటును దయచేయమని, ప్రతి కార్యంలో విజయాన్ని ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని చిత్తాన్ని గ్రహించే జ్ఞానాన్ని, సేవ చేసే హృదయం, ప్రార్థనా జీవితం కలిగి ఉండేలా దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సమయంలో ఎవరి కోసమైతే మనము ప్రార్థన చేస్తామని మాట ఇచ్చుకున్నామో వారందరి కోసం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈరోజు మనస్ డే జరుపుకుంటున్నటువంటి మనందరం కూడా మన యొక్క తల్లుల కోసం ప్రార్థన చేద్దాం. వారికి దేవుడు మంచి ఆయుర్వేదాలు దయచేయాలని, వారు చేస్తున్నటువంటి పనులను ఆశీర్వదించాలి అని,
ఆ తల్లి చేసేటువంటి శ్రమ ద్వారా మనకు దేవుడు మంచి శక్తిని దేవుడు దయచేయాలి. ఎవరైనా మరణించి ఉంటే మన తల్లిలో వారికి దేవుడు నిత్య విశ్రాంతి దయచేయాలని కూడా ప్రార్థన చేద్దాం. ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు నామములో కలిగి వేడుకొంచున్నాము. ఆమేన్. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తిగా పితయైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లుగా ప్రార్థించుదాము. ప్రభువా, మేము అర్పించి బలి ఆత్మలతో పాటు మా విన్నపములు కూడా నీ సన్నిధికి చేరుగాక. నీ కృప వలన పరిశుద్ధమైన నేను బలోపేతమైన నీ ప్రేమ పరమ రహస్యములకు ఉపయుక్తంగా జీవించును గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ఆమేన్.
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులో ఉన్నతమునకు దిక్కుము. ప్రభు వైపు తిరిగినాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుటకు న్యాయము. ఓ ప్రభువా, మీకు ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు ఆ పాస్కాయు క్రీస్తు బలి అయిన కారణమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలియాత్మము ద్వారా పూర్వపు బలులను శిలువ బలితో పరిపూర్ణంగా ఉంచాడు. ఆ రక్షణార్థం అతడు తనను తాను అర్పించుకొని ఒక యాజకునిగా, బలిపీఠంగా, గొర్రె పిల్లగా ప్రదర్శించుకున్నాడు. కావున ప్రతి దేశం, ప్రతి ప్రజ పాస్కానందంతో పొందుచు నిన్ను స్తుతిస్తున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహిమను కేతము కీర్తించుగా చెప్తున్నాగా. సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకములు భూలోకములు ఈ మనతో నిండినవి. మహోన్నతుల హోసన్న. ప్రభు నామమున వచ్చే వారు ధన్యులు. మహోన్నతుల హోసన్న. ఆవరణిగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుటయు ఏలైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ మానవులను నీ సమకులకు తెచ్చున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచా ప్రతిమాడుతున్నాము. ఈ విధంగా ఈ మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగుగాక. అతని ఆజ్ఞ ప్రకారం కృతజ్ఞతార్పణను నెరవేర్చుతున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమనందుకొని నీకు కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లను మీరందరూ తీసుకుని భుజింతుము. ఏలయనా ఇది నీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఏలయనా ఇది నీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. భోజనానంతరం పాత్రమునందుకొని స్తుతించి శిష్యులకి ఇచ్చుచు ఇట్లను మీరందరూ దీనిని తీసుకొని దీనికి పాలన చేయుడు. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది నీ కొరకును అనేకుల కొరకు పాప పరిహారము నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతులకు శ్రమలను అద్భుతమైన ఉదాహరణను ఉత్సాహములను స్మరిస్తూ అతడు నరళావించే ఎదురు చూసి మేము నీ పవిత్ర జీవనవరిని కృతజ్ఞతతో నీకు అర్పించుతున్నాం. నీ పవిత్ర శ్రీస్త్రీ యొక్క కారణ ప్రీతితో వీక్షింప ప్రతి మారు కలుస్తున్నాం. తన మరణము ద్వారా మమ్మల్ని నీతో సత్యపరిచిన నీ కుమారుని వలని స్వీకరించు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉంటున్నట్లుగా దయచు. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. మీరైనా మీరు విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. మమ్మల్ని దోషపరిచి బలి లోకమంతరికి శాంతిని శ్రేయస్సును సాధించినట్లు బ్రతమాలుచున్నాం. ఈ లోకము యాత్ర చేయని ఈ శ్రీశ్రమను నీ సేవకులకు మా లియో 14 జగత్ తిరుమలను మా జోసఫ్ రాజాల వికాలతని ఈ రోజు యొక్క దిగుబడి పూజలు సమర్పిస్తూ ఉన్నటువంటి శ్రీకాకుళం వికాలతలు రాయరాల విజయ కుమార్ తండ్రి గారిని తదితర వికాలతలను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందరూ ప్రేమయందరూ నిలబడము. నీ చిత్త ప్రకారం నీ సమకరణ చేయుల ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నాడు దశల చంద్రిమని ప్రజలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరులు మీ ప్రేమ లోపలి వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేము చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకములకు దయచేయుచున్నావు. Serve
కలిసినట్టు ఆకులన్నీ కలిసని ప్రభువానికి నన్ను రక్షింపుము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాక్యం నిరీక్షించుచుందుము శాంతిని నీకు అనుగ్రహిస్తున్నాను నా శాంతి నీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా ఆ పాపములను లెక్కింపగా నీ శిష్ట విశ్వాసమును నిరీక్షింపుము నీ చిత్త ప్రకారం నీ సర్వ శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా ఆమేన్. నీ శాంతి ఎల్లప్పుడూ నీ అంతరిలో ఉండునుగాక ఒకరికొకరు సమాధానమును తెలుపుకున్నారు. సర్వేశ్వరుని వల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచేయము. సర్వేశ్వరుని వల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచేయము. సర్వేశ్వరుని వల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే గొర్రెపిల్ల, ఈ గొర్రెపిల్ల విధులు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీ నాయకు ప్రవేశించుకునే పాత్రలు కాదు, కానీ ఈ ఒక మాట కలిగి ఆత్మ నమస్తలు. ఉత్తమ స్థాపకులకు సర్వేశ్వర స్వామి దేవవారు సర్వదేవ స్వరూపుడైన సర్వస్వరూపుడైన ఆగ్రహించినాను. మీరు నా పాపం చేత ద్రోహం చేస్తున్న మహామనస్థాపరచన స్వామి, మహారుపరచన స్వామి, మహారుపరచన స్వామి, ఇక మీదట ఒక్కనాటికి ఇటువంటి పాపం చేయని నిన్ను మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేసిన స్వామి. ఆమేన్.
స్వీకరించగా మోదములు ఆరగించాపారం రండి రండి స్వీకరించగా మోదములు ఆరగించాపారం మీ జ్ఞాపకార్థమే ప్రభు ఈ దివ్య సత్యసారము మీ జ్ఞాపకార్థమే ప్రభు ఈ దివ్య సత్యసారము మన ఆత్మకు భోజనమై ఉండుట కొరకు మన హృదయంలో నిరతం వసించుటకు మన ఆత్మకు భోజనమై ఉండుట కొరకు మన హృదయంలో నిరతం వసించుటకు రండి రండి స్వీకరించగా మోదములు ఆరగించాపారం రండి రండి స్వీకరించగా మోదములు ఆరగించాపారం నీ జ్ఞాపకార్థమే ప్రభు ఈ దివ్య సత్యసారము క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని పలుకులు పారిపడిన నీళ్ళ ఓ మంచి యేసువా, నేను గాయపడి లోపల నేను ఎడబాయినట్టు కృష్ణ శత్రువు చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పులికలతో కూడా ముగింపు కాలము. ఆమేన్. కోసం చేసిన కోసం విజయవాడ
ధ్యాసముగా ఇష్టము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. మనకి కావలసిన ఆయనను ఆజ్ఞాపించు. మా యొక్క అప్పుడైన వారిని మేము రక్షించు. పాపులను క్షమించు. మమ్ము శోధనకు ప్రవేశింపనివ్వక కీడులో మేము రక్షించు. దేవుని ప్రసాదం చేత నీకు బలైన వందనము. ఏడు వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారిని, నీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపబడిన వారిని, పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడూ మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగుగాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగుగాక. ప్రార్థించుదాము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానం ద్వారా నీవు మమ్ము నిత్య జీవ స్థితికి చేర్చు. పాస్కా బలఫలము మాకు సమృద్ధిగా లభించుగా. రక్షణదాయక ప్రభు ఈ దివ్యాహారం ప్రసాదించు ప్రభుతో మేము ఈ ప్రేమాజ్ఞలను అనుదినం ఆచరించినట్టు అనుగ్రహించు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేస్తున్నాము. ఆమేన్.